హాయ్ లిసనర్స్, వెల్కమ్ బ్యాక్ టు లోలా రైటింగ్స్. నేను మీ హిమజ. మరి లాస్ట్ ఎపిసోడ్లో కీర్తి ప్లాన్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకున్నాం కదా. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? నిజానికి కీర్తి తన ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టింది. కీర్తి ఎవ్రీ ఇయర్ 10 to 15 ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ లైక్ పోయట్రీ ఫౌండేషన్, 50 హైకూస్, పోయట్రీ మ్యాగజిన్, ఇలాంటి డిఫరెంట్ మ్యాగజైన్స్కి అండ్ పబ్లిషింగ్ హౌసెస్కి తన పోయట్రీస్ అండ్ షార్ట్ స్టోరీస్ సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ చాలానే రిజెక్షన్స్ వచ్చాయి, అయినా రీఅప్లై చేయడం మానేలేదు. బికాస్ ఇట్స్ లైక్ అ సైడ్ హసల్ ఫర్ హర్. మరి క్లిక్ అయితే ఓకే, డబ్బులు వస్తాయి, లేదంటే ఎలా అనుకుంటున్నారు కదా. అప్పుడే కీర్తి బాగా రీసెర్చ్ చేసి కొన్ని స్కూల్స్ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసింది ఫర్ స్టోరీ టెల్లింగ్ వర్క్షాప్స్ అండ్ క్లాసెస్. ఆల్సో ఆన్లైన్లో పోయట్రీ వర్క్షాప్స్ కూడా తీసుకుందామని డిసైడ్ అయింది. తన వర్క్ అండ్ స్కిల్ని ప్రజెంట్ చేసుకోవడానికి సోషల్ మీడియాని కూడా యూటిలైజ్ చేసుకుంటోంది కీర్తి. కొన్ని స్కూల్స్ తన స్టోరీ టెల్లింగ్కి వీక్లీ ట్వైసో ట్రైసో అడుగుతున్నారు. మరి కొంతమంది వర్చువల్ మీడియం కూడా ప్రిఫర్ చేశారు. ఫస్ట్ 1 month తనకేం పేమెంట్ రాలేదు, కానీ ఆ తర్వాత చిన్నగా మనీ రావడం స్టార్ట్ అయింది. అండ్ పిల్లలు కూడా తన స్టోరీ టెల్లింగ్కి బాగా అట్రాక్ట్ అయ్యారు. సో తన ఫస్ట్ ఎర్నింగ్తో నాన్నకి ఒక వాచ్ తీసుకుంది. నాన్న కూడా చాలా సంతోషించారు. కానీ డి ఫోకస్ రైటింగ్ అ బుక్, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావా లేదా అని రిమైండ్ కూడా చేశారు. ఇదంతా బాగానే ఉంది, కానీ తన బుక్ ఎంతవరకు వచ్చింది, అసలు తన స్టోరీ ఏమవుతోంది? నిజానికి తన బుక్ ఎప్పుడో కంప్లీట్ అయింది, 1 month బ్యాకే. సరే, డబ్బులు సంపాదించే లోపు కొంత పబ్లిషింగ్ హౌసెస్ని అప్రోచ్ అయ్యి అసలు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అవన్నీ తెలుసుకుందాము అనుకుంటుంది కీర్తి. అప్పుడే కొన్ని పబ్లిషింగ్ హౌసెస్ని షార్ట్ లిస్ట్ చేసుకుని వాళ్ళకి ఈమెయిల్స్ త్రూ అండ్ కాల్స్ త్రూ అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అక్కడే అసలు సమస్య మొదలైంది. కొంతమంది పబ్లిషర్స్తో మాట్లాడడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ తనకు అస్సలు నచ్చలేదు. మన కథలో ఉన్న డెప్త్ కంటే ఇంపార్టెంట్గా నెంబర్స్, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో, క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ, డిమాండ్ అనే అంశం తనకు అసలు నచ్చలేదు. ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తే ఓవర్ హైప్డ్ మార్కెటింగ్, అండర్ రేటెడ్ స్టోరీస్, ఇలా చాలా విషయాలే రీసెర్చ్ చేసింది కీర్తి. అప్పుడే తనకి తెలిసిన విషయం ఏంటంటే, అ రైటర్ నీడ్స్ టు నో హౌ టు మార్కెట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రైటింగ్ అ బుక్ అనే క్లారిటీ వచ్చింది తనకి. సో నెమ్మదిగా సోషల్ మీడియాలో ఇతర రైటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, లైవ్స్కి రావడం, కొలాబ్స్ చేయడం స్టార్ట్ చేసింది కీర్తి. మరి కీర్తి ఇదంతా ఎందుకు చేస్తుంది? తను కూడా అందరిలాగే నెంబర్స్ వెనకాల పరిగెడదాం అనుకుంటుందా? అసలు తన ప్లాన్స్ ఏంటి? అసలు ఎలా పబ్లిష్ చేద్దాం అనుకుంటుంది? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్ అండ్ బాయ్.